మాజీ ఎంపీ నందిగాం సురేష్ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగాం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని నందిగాం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగాం సురేష్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? చిప్పించుగా ఉన్నాయండి, గేట్లు వేసి అంటున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన మీరు ఒక్కనే తీసుకొచ్చారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నందిగాం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని నందిగాం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది. రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగాం సురేష్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? చిప్పించుగా ఉన్నాయండి, గేట్లు వేసి అంటున్నారు. 5-10 మంది ఉన్నారు.